సార్ విజయవాడ ఈ ఫ్లడ్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక 5 ట్వీట్లు చేశారు. దాంట్లో డ్రోన్ల ద్వారా ప్రజలకి సరుకులు ఫుడ్ అందిస్తున్నాము అన్నట్టుగా ఒక ఫోటో కొన్ని వీడియోలు కూడా షేర్ చేశారు. అయితే దాన్ని తప్పుపడుతూ అది ఏఐ జనరేటెడ్ వీడియోలు ఫోటోలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు. ప్రజలు మీ పైన ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి ఎన్ని మాట్లాడినా వాళ్ళ ఆగ్రహం పోదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్ దీని గురించి? యాక్చువల్గా ప్రజల్ని మీలాంటి ఛానల్స్ వెళ్ళి ఒక 5-6 రోజులు ఇంటర్వ్యూ చేస్తే తప్పితే నెలలో మనకి ఇది ఏది నిజం అని చెప్పడం కరెక్ట్గా ఉండదు. లేదా ఏం చెప్పినా కూడా వాళ్ళు ఫేవరబుల్గా చెప్పారు, వీళ్ళు ఫేవరబుల్గా చెప్పారు అంటారు. ఏ జనరేషన్ బట్టి జరుగుతుంది, చాలా హై లెవెల్ జరుగుతుంది. మొన్న అక్కడ చదివాను, ఆ సినిమా ఉంది కదా విజయ్, సినిమా పేరు ఏం పేరు? గోట్స్. ఆ గోట్ సందర్భంలో భవతారిణి చచ్చిపోయింది కదా, భవతారిణి ఇళయరాజు గారి అమ్మాయి. అరే నాకు ఆ లెవెల్లో చేస్తారని తెలీదు. నేను కూడా ఐఎమ్ స్టిల్ ఆన్ స్టడీయింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ లెవెల్ వరకు జనరేషన్ చేస్తారు, ఏ లెవెల్ వరకు చేయొచ్చు అని చెప్పేసి. భవతారిణి వెంకటప్రభు డైరెక్టర్ కజిన్ సిస్టరే కదా, గంగేమన్ కొడుకు. ఇది వచ్చి పెద్దనాన్నగారు అమ్మాయి, ఇళయరాజా కూతురు కదా. సో తను పోయింది. నేను ఇప్పుడు ఒక సినిమాకి ఏదో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ శుభ సందర్భంలో నేను విన్నది ఏంటంటే అలాగ తను చనిపోయింది అని చెప్పేసి, అప్పటి నుంచి తన వాయిస్ని ఏదో విధంగా తనతో పాట పాటించాలని చెప్పేసి తన వాయిస్ని ఫీడ్ చేసి ఒక పాట ట్యూన్ చేసి దానికి పాట పాటిస్తారట ఏలో. అది నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు జరిగేవన్నీ ఇంకొక సంవత్సరంలో అన్నీ తెలిసిపోతాయి ఏమి చేయగలదు అనేది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మనకే ఒక లెవెల్కి వాట్సాప్లో రౌండ్ కూడా తిరుగుతుంది చూసావా, మెటా. దానికి సంబంధించింది ఒక రౌండ్ కూడా వాట్సాప్లో వస్తుంది. అది అప్పుడు డ్రాగ్ చేసుకుని సంథింగ్ అడిగితే చెప్పుద్ది, చాట్ జీపీటీ లాగా అనమాట. సో ఇవి ఇంకా ఎవరెవరు చేశారనేది తెలియ మన జనాలకి పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ మాస్టర్ చంద్రబాబు నాయుడు ఫోటోల కోసం చేయిస్తాడు అని చెప్పేసి అందరు చూపించి ఏమో చేస్తారు. తను ఇతను ఒక్కడే మాటి మామూలు సామాన్యులే చేస్తుంటేనే రోడ్డు మీద కూర్చున్న వాడికి భోజనం పెడతా ఉంటుంది, ఈ పక్క చూడటం ఇలా పెడతా ఉంటుంది. అదే దాని గురించి కదా సోను సూద్ అన్నాను నేను. నువ్వు నిజంగా అంత హెల్ప్ చేస్తే అది కెమెరాలు ఎందుకు పట్టుకెళ్తున్నావు కూడా దానికి సమాధానం చెప్పండి. పెళ్ళిలో కట్టేయండి అర్థం ఉంది, అది ఎక్కడికి పారిపోయినట్టు పళ్ళిలా కడుతూ ఉంటాడు, అది కూడా దండలా వేస్తూ ఉంటుంది. ఆడికేది అది కెమెరాకి అనమాట. అటువంటి పబ్లిసిటీ వ్యామోహంతో బతుకుతున్న మనం ఈ చేయలేదు అనలేము, చేస్తారు అనలేము. ఇది యాక్చువల్గా నిజంగా ప్రజలకి వాళ్ళకి చాలా వేళాకాలంగా ఉంటుంది. ఒక 100 మంది ఉంటారు అక్కడికి, అవి ఇంత బుట్టడు పంపించి సరిపోతాయి, ఒక్కొక్కడు ఒక వంకాయ వండుకోవాలి. అది బుల్షిట్. మన యొక్క రెస్క్యూ ఆపరేషన్స్, మన యొక్క ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా బ్యాడ్. అది చాలా బ్యాడ్. అసలు యాక్చువల్గా క్రైమ్ కూడా తగ్గాలంటే నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, హాలీవుడ్ సినిమాలు అవన్నీ చూసి పెట్రోలింగ్ ఫ్రమ్ ద స్కై చేయాలి. ప్రతి సిటీకి ఒక 2 డేస్ 3 డేస్ హెలికాప్టర్లు ఉండాలి. ఈ నైట్ టైం బీట్ చేస్తూ ఉంటారు కదా, పెట్రోలింగ్ అంటారు కదా, రోడ్డు మీద చేస్తే ఆ లోపల అది కూడా తీసుకుంటారు. పైనుంచి చేయాలి. ఈ ఇప్పుడున్న లేటెస్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఉపయోగించాలి. అది పట్టేస్తుంది. ఏ ఇంట్లోంచి ఎక్కడైతే ఫోకస్ చేసి కొట్టారో ఆ ఎవరి ఇల్లు కూడా చెప్పేస్తుంది. అది చూస్తున్నాం కదా ఫిలిమ్స్. మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అనేది అనిపిస్తూ ఉంటుంది. చైనా లెవెల్కి అసలు వెళ్ళలేము, అది వేరే విషయం. కానీ బట్ ఎనీవే యూఎస్లో ఉన్న ఈ ఫిలిమ్స్ చూసినా ఎవ్రీ స్టేట్ షుడ్ బై సమ్ 10 to 20 హెలికాప్టర్స్ చేసి ఈ మోడర్న్ గ్యాడ్జెట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని చేయాలి. ఇప్పుడంటే దీని గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ చూపించే వాళ్ళకి ఏం తెలియదు, చెప్పేవాళ్ళకి ఏం తెలియదు. మనం ఏదో చూపించిందే చూస్తాం కాబట్టి ఈ ఆ పైనుంచి ఫుడ్ ఇవ్వటం అది నిజమే ఉంటుంది యాక్చువల్గాను. దాన్ని కూడా క్రియేట్ చేశారు అంటున్నారు వీళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది కాదు, ఇప్పుడే వచ్చింది నాకు ఫోటోగ్రాఫర్ని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఈ ఫోటోగ్రాఫ్లో ఒక పెద్ద ప్యాకెట్ని చేస్తుంటే ఒక ఆవిడ పట్టుకున్నట్టు ఫోటోగ్రాఫ్, అది వీడియో కాదు, తన ల్యాప్టాప్లో చూపిస్తున్నాడు. ఏమది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. వాంటెడ్గా అది క్రియేట్ చేశారని వీళ్ళు అన్నారు. వీళ్ళు ప్రతిదా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా చాలా చాలా బాగా చేస్తాడు అంటారా? ఇలాగా చెప్తారు వాళ్ళు. యాంటాగనిజం, ప్రోటాగనిజం అంటే ఇక్కడ ప్రోటాగనిస్టులు ఎవరంటే చంద్రబాబు నాయుడు, మా సినిమా భాషలో చంద్రబాబు నాయుడు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వాళ్ళు అంటే ప్రొటాగనిస్టులు, హెల్ప్ చేసేవాళ్ళు. చేస్తున్నా కూడా చేయట్లేదని చెప్పేవాళ్ళు యాంటాగనిస్టులు ఎవరు? వైఎస్ఆర్సీపీ. సినిమా భాషలు చెప్పుకోవాలంటే వాళ్ళకి పడదు, వాళ్ళకి పడదు. అది చేత ఇది మనం ఫోటోగ్రాఫ్ చూసిన వెంటనే
దాన్ని ఏమంటుంది ఆ మేడ మీదకి వస్తుంది కదా, అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. హెలికాప్టర్ నుంచి కిందకు బ్యాగ్ వేస్తున్నారు కదా, అది నాకు మరి నువ్వు అలాగ అన్నావు కాబట్టి ఆ ఆర్టిఫిషియల్గా అలాగ ఆలోచించవలసి వచ్చింది కాబట్టి బ్యాగ్ పెద్దదిగా ఉంది ఆ బిల్డింగ్తో కంపేర్ చేస్తుంటే. ఆ బ్లూ బ్యాగ్ ఉంది కదా, అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది మనకి. సో ఇటువంటి ఏమైనా చేస్తే చేయి ఉండొచ్చు. బై ఆల్ మీన్స్ బై హుక్ ఆర్ కుక్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ షుడ్ గెట్ ఏ గుడ్ నేమ్ అని వాళ్ళు అనుకుంటారు. లేదు మేము నిజం చెప్పేస్తామని చెప్తా అంటారా? ఎంత హాస్యాస్పదం అంటే ఇది. అంటే ఇదంతా కూడా నిజంగా ట్రబుల్ పడేవాడు చూడ్డు, మనలాంటి వాళ్ళు చూసి గొప్ప చెప్పుకుంటామని. నిజంగా కష్టపడేవాడు కష్టపడుతూనే ఉంటాడు. నీటిలో వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేకుండాను, కిందకి దిక్కుండాను, ఏదో ఇద్దరు ఉంటారు అలాగా. సో ఇవి జనరల్గా జరుగుతున్నా అనుభవించే వాళ్ళకి తెలియాలి యాక్చువల్గాను. ఓకే, వాళ్ళు ఎంతమందిని వెళ్ళి మీరు 10 లక్షల మంది ఇలాగా డబ్బులు పడేవాళ్ళు ఉన్నారు. 10 లక్షలు ఎంతమందిని మీరు ఇంటర్వ్యూ చేయగలరు? ఒకళ్ళు ఏదో చేస్తారు, ఇంక్లూడింగ్ రాజ్దీప్ సరదేశాయ్ ఇక్కడికి వచ్చిన ఎవరికైనా దే వుడ్ నాట్ రిస్క్ దేర్ లైఫ్ కదా. ఒక రేంజ్ వరకు ఒడ్డున ఉన్న వాళ్ళు ఎవరిని అడుగుతారు ఏం జరుగుతుందని. వాడు తెలుగుదేశం అయితే చాలా గొప్పగా చేస్తారని చెప్తాడు. అదే వాడు వైఎస్ఆర్సీపీ అయితే ఏముందని అంత పబ్లిసిటీ, భారతీయ పబ్లిసిటీ, విశాఖ పబ్లిసిటీ, మన ఎవరో సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అంటే అతను అంటాడు. ఇందులో నిజం లేదా అంటే అంతకుముందు ఎగ్జాంపుల్ చూస్తున్న నిజం ఉంది మరి ఇందులోనూ. ఈయనే కాదు, చీఫ్ మినిస్టర్ అందరూ కూడా చేసే పని ఇది. నేను చెప్పాను కదా, సామాన్యుడే ఒక అరకేజీ వండుకు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద భోజనం పెడతారు, దానికి పబ్లిసిటీ కావాలి. మరి ఉన్నప్పుడు ఇంత పెద్ద లెవెల్లో ఓట్లన్నీ వాళ్ళ మీద ఆధారపడిన ఈ పొలిటీషియన్స్ ఏరి మరి. సో వీళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే. చెప్తే వాళ్ళు ప్రూవ్ చేయాలి. కనీసం ఒక టీవీ ఉంది కాబట్టి ఎలాగ ఆర్టిఫిషియల్ చేశారు, ఏది ఒరిజినల్లో, ఏది ఆర్టిఫిషియల్, ఏ ఇంటెలిజెన్స్ చేసిన ఇది అని చూపించగలగాలి. ఇవన్నీ చూసేటప్పటికి 10 రోజులు అయిపోతే ఎండిపోతుంది, మనం నార్మల్కి వచ్చేయాలని కోరుకుంటాం మనం. పబ్లిసిటీ జనాలకు ఉపయోగపడేట్టు చేసేటట్టు కనపడలేదు. ఇందాక ఏమన్నా 9 కోట్ల దాకా మెగా ఫ్యామిలీ ఇచ్చిందంటే దట్ ఈస్ వెరీ వ్యాలిడ్, ప్రాక్టికల్. అది డబ్బులు వెళ్ళిన తర్వాత చెప్తారా ఎన్ననే డబ్బులు చెప్తారు. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా. ఇది మట్టుకు ఫోటోగ్రాఫ్స్ ఎలా జనరేట్ చేయించబడ్డాయి అనేది మట్టుకు ఐ సిన్సియర్లీ ఐ డోంట్ నో యాక్చువల్గా. ఇందాక మన అవతారంతో పాటు చూస్తే ఏమనిపించింది సార్, ఏఎన్ఐ వాళ్ళ ఉంది కదా ఛానల్ నుంచి, వాళ్ళు ఏం చేశారు, ఒక వీడియో పెట్టాను మీకు. అదే అది జెన్యున్ అయి ఉంటుంది. ఏఎన్ఐ వాళ్ళు పెట్టిందంటే జెన్యున్ అయి ఉంటుంది కాబట్టి మేబీ అటువంటి అసలు జరగకుండా ఎందుకు ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది, అది జరగట్లేదు అని నమ్మాలి మనం. వైఎస్ఆర్సీపీ చెప్తున్నంత మాత్రాన దట్ ఈస్ రబిష్, నాట్ కరెక్ట్. అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే 10 లక్షల మందో 20 లక్షల మందో దెబ్బతిన్న వాళ్ళలో 10 మందికి అందినా కూడా ఫోటోగ్రాఫ్ వస్తుంది. 10 లక్షల మంది ఉన్నారు, అందరికీ కావాలి. వాళ్ళు ఎటువంటి సఫరింగ్ అనేది కూడా చూపించరు. ఎక్కడైనా ఒక విపత్తు జరిగి డ్యామ్ పడిపోయి, బ్రిడ్జ్ పడిపోయి 100 మంది చచ్చిపోతే 10 మంది చచ్చిపోయినని చెప్తారు మన గవర్నమెంట్ కదా. దిస్ ఇస్ వాట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన ఎవరో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు స్టరింగ్ కదా, చచ్చిపోయింది ఎంతో బతుకుతారు 30 మంది అని చెప్తున్నారు అన్నాడు. అంచేత మరి మనకు ఎవరిని నమ్మాలో అర్థమవుతుంది. మనం అలా ఇంట్రూడ్ అయిపోయి చెప్పడానికి అంత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాదు కదా. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉన్నా కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు గవర్నమెంట్. ఇలా చెప్పి లేకపోతే ఇక్కడ నేను చేయలేమంటారు, లేపేస్తూ ఉంటారు. అంచేది రకరకాలు జరుగుతూ ఉంటాయి జనరల్గాను.